ఎన్నికలలో చేసిన ఎన్నో వాగ్దానాలు అమలుకు ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. మాట తప్పం మడమ తిప్పమంటూ ప్రాస డైలాగులు చెప్పే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అన్నీ తిప్పారు. ఎన్నికల ముందు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూడా దండుకొని అధికారం చేపట్టిన తర్వాత అందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. ఎన్నికల ముందు బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు నాయుడు హత్య చేయించారని సొంత పత్రిక సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. కట్ చేస్తే బాబాయి హత్యలో సొంత కుటుంబ సభ్యులే దోషులుగా సిబిఐ నిర్ధారించింది. వారిని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరీ పైరవేలు చేస్తున్నారు. వివేకానందరెడ్డి చెల్లెలు సునీత తండ్రి హత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ ఒంటరి పోరాటం చేస్తుంది. పోరాటం ఆపాలంటూ వైసీపీ నుండి సునీతకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అన్న జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ నుండి తన ప్రాణాలకు ముప్పుందని సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిల అన్న కోసం పాదయాత్రలు చేసి పార్టీని బతికించింది. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో వాటా సంగతి దేవుడెరుగు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా వాటా ఇవ్వకుండా తరిమేశారు. తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి 4.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి తలదాచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్న జగన్మోహన్ రెడ్డి చేసిన నమ్మక ద్రోహానికి కక్ష తీర్చుకోవడానికి చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. జగనన్నను నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఎలా నష్టపోయారో చెబుతూ షర్మిల రోడ్డెక్కారు. మరొక వైపు రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఎలా వంచారు, సాక్ష్యాధారాలతో ఉతికారేస్తున్నారు. దీనితో చెల్లెలు షర్మిలపై కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అసభ్య పదజాలంతో దాడులకు తెగబడుతున్నారు. జగన్ సొంత పత్రిక సాక్షిలో కూడా షర్మిలను వ్యక్తిగతంగా దూషిస్తూ కథనాలు వండి వార్చుతున్నారు. అన్నా చెల్లెల మధ్య రగులుతున్న యుద్ధ మేఘాలను చూసి తల్లి మౌనంగా రోధిస్తుంది. తల్లికి చెల్లెలకు న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేస్తారని చెబుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకుని 10-15 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళుతూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డి పెత్తందార్లకు పేదలకు యుద్ధం అంటున్న జగన్ రెడ్డి పెత్తందారా పేదవాడా? అధికారం రావడానికి ముందు అమరావతి రాజధాని అన్న జగన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులంటూ 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను దేహి అంటూ ఓట్లడుక్కున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్లో ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించారు. జగన్ రెడ్డి అధికారం శాశ్వతం అనుకొని తల్లిని చెల్లిని గెంటేసి ప్రజలను వంచించి దేశ సంపదను కొల్లగొట్టుకొని కోట్లు వెనకేసుకుని ఇప్పుడు నేను ఒంటరిని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డబ్బే ప్రధానమనుకొని అయిన వారిని దూరం చేసుకుంటే ఎవరైనా ఒంటరిగాక తప్పదు. రాష్ట్రంలో అధికార మదంతో అధికారం రావడానికి కష్టపడినా అయిన వారికి అధికారం అప్పగించిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారు. 151 మంది ఎమ్మెల్యేలలో దళితులు బడుగు బలహీన వర్గాలకు చెందిన శాసన సభ్యులను కూడా మార్పు పేరుతో తొలగించి జగన్మోహన్ రెడ్డి అయిన వారికి దూరమయ్యారు. కులమే ప్రధానము అనుకుని 151 మందికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకుని రాష్ట్ర సంపదను కోట్ల రూపాయలు వారికి దోచిపెట్టారు. గ్రామాలలో పార్టీ సైనికులుగా పనిచేసే యువశక్తికి మాత్రం నెలకు 5,000 రూపాయలిచ్చి వాలంటీర్లుగా పనిచేయించుకున్నారు. నమ్మక ద్రోహానికి నయవంచనకు జగన్మోహన్ రెడ్డి మారుపేరుగా నిలిచారు అనడంలో సందేహం లేదు.